బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహిళల వన్డే ప్రపంచ కప్ తుది ఘట్టానికి చేరుకుంది. ఈరోజు ఢిల్లీలోని డివై పాటిల్ స్టేడియంలో జరిగే ఫైనల్లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. ఇరు జట్లు లీగ్ దశలో జరిగిన మ్యాచ్లో సఫారీ జట్టు గెలుపొందగా దానికి సరైన ప్రతీకారం తీర్చుకునేందుకు హర్మన్ సేన సిద్ధమైంది. సెమీస్లో రెండు జట్లు అద్భుత విజయాలతో ఫైనల్కు అర్హత సాధించాయి. ఇక ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవని భారత్ వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పట్టుదలతో ఉండగా దక్షిణాఫ్రికా ఈసారి కప్ కొట్టాలని చూస్తుంది. అయితే మనకు అడుగుతున్న సమాచారం ప్రకారం కొంచెం టాస్ వర్షం వల్ల డిలే అవుతున్నట్టుగా తెలుస్తుంది, కానీ మ్యాచ్ అయితే జరుగుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు, స్పోర్ట్స్ అనలిస్ట్. సత్యనారాయణ, చెప్పండి, భారత జట్టుకి గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? లక్ష్మణ, గుడ్ ఈవినింగ్. అంటే ఈరోజు నవీ ముంబై డివై పాటిల్ స్టేడియంలో జరిగినటువంటి ఒక మ్యాచ్ ఏదైతే మహిళల వరల్డ్ కప్ మ్యాచ్ ఉందో మ్యాచ్ కి సంబంధించి మాత్రం ఒక రకమైనటువంటి వాతావరణం అయితే అక్కడ కనబడుతుంది. ఎందుకంటే మా మ్యాచ్ కి వర్షం అంతరాయం కలిగించేటటువంటి ఒక అవకాశం అయితే కనబడుతుంది. దాదాపుగా 60% వర్షం పడేటటువంటి ఒక అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే టాస్ కూడా డిలే కావడం జరిగింది. అయితే ఒకవేళ మ్యాచ్ కనుక కొనసాగితే దాదాపు అంటే ఈ రోజు 20 ఓవర్లన్నా కనీసం మ్యాచ్ ఆడించేటటువంటి ఒక అవకాశం కనబడుతుంది. ఒకవేళ వర్షం కనుక పూర్తిగా పడి మ్యాచ్ తుడిచిపెట్టకపోతే సోమవారం దీనికి మ్యాచ్ కి రిజర్వ్ డే ఉంది కాబట్టి సోమవారం అయినా మ్యాచ్ ని కొనసాగించేటటువంటి అవకాశం కనబడుతోంది. ఒకవేళ మ్యాచ్ కొనసాగితే మటుకు ఈ దక్షిణాఫ్రికా ఇండియా మధ్య ఉమెన్స్ మధ్య మాత్రం ఒక రసవత్తరమైనటువంటి ఒక పోటీ ఉండే అవకాశం అయితే ఎంతైనా కనబడుతోంది. ఎందుకంటే రెండు జట్లు కూడా మొట్టమొదటిసారి ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నాయి కాబట్టి ఎవరు వరల్డ్ కప్ గెలిచినా కూడా వాళ్ళకి ఇదే తొలి వరల్డ్ కప్ అవుతుంది. కాబట్టి ఒక రకంగా అటు సౌత్ ఆఫ్రికా అభిమానుల్లో కావచ్చు, లేదంటే ఇండియా అభిమానుల్లో కావచ్చు, ఒక రకమైనటువంటి ఒక ఎక్సైట్మెంట్ అయితే కనబడుతోంది. దాంతో పాటుగా ఇటు ప్రపంచంలో కూడా క్రికెట్ అభిమానులకు కూడా ఈ మ్యాచ్ పైన ఒక రకమైనటువంటి ఒక ఉత్సుకత అయితే ఎంచుకుంది. ఎందుకంటే ఒక ఫస్ట్ టైం ఒక విన్నర్ వరల్డ్ కప్ ఉమెన్స్ కప్ గెలిచేటటువంటి ఒక సత్తా ఉన్నటువంటి ఒక అటు సౌత్ ఆఫ్రికా కావచ్చు లేదా ఇండియా కావచ్చు, ఓవరాల్ గా నవీ ముంబైలో మ్యాచ్ జరుగుతుంది కాబట్టి ఇటు ప్రేక్షకుల యొక్క సపోర్ట్ టీమిండియాకు అనుకూలించేటటువంటి ఒక అవకాశం ఎంతైనా కనబడుతుంది. అయితే చూస్తే టీమిండియా కూడా రెండు జట్లు కూడా టీ అంటే టీ అనేటట్టు ఉన్నాయి. ఇటు బ్యాటింగ్ లో కావచ్చు, బౌలింగ్ లో కావచ్చు, రెండు సమవుజ్యులుగా ఉన్నాయి. ఇటు కాకపోతే ఇటు రీసెంట్ గా ఆస్ట్రేలియాపై ఒక టార్గెట్ ని చేజ్ చేసి ఒక వండర్ఫుల్ టార్గెట్ ని చేజ్ చేసి రికార్డు చేజబుల్ చేసి 331 పరుగులను చేసి ఏదైతే ఇండియా ఒక ఉత్సాహంతో ఉంది. ఇటు జెమిమా రోడ్రిగ్స్, అలాగే కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మందన, దీంతో పాటు రిచా ఘోష్, అలాగే షెఫాలి వర్మ, వీళ్ళందరూ కూడా మంచి ఫామ్ లో ఉండడం కూడా టీమిండియా కలిసి వస్తుంది. ఒక రకంగా అటుపక్క సౌత్ ఆఫ్రికా నుంచి కూడా కెప్టెన్ మంచి ఫామ్ లో ఉన్నారు. సో దాంతో పాటు వాళ్ళ బౌలింగ్ విభాగం కూడా చాలా కఠినంగా ఉంది. కాబట్టి ఒక రకంగా ఇద్దరి మధ్య మ్యాచ్ మాత్రం ఒక రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఒకవేళ మ్యాచ్ ఈ రోజు జరిగితే కనుక కనీసం 20 ఓవర్స్ అన్న మ్యాచ్ ఆడించే అవకాశం ఉంది, లేదంటే రిజర్వ్ డే ఉంటుంది. రేపు కూడా ఇలాగే వర్షం పడితే మటుకు ఇద్దరిని సంయుక్త విజేతలుగా ప్రకటించడమో, లేదంటే టాస్ ద్వారా ఎంపిక చేయడమో, లేదంటే సౌత్ ఆఫ్రికా ఆల్రెడీ ఇంతకు ముందు ఇక్కడ అంటే ముందంజలో ఉంది కాబట్టి అటన్న అంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి నిర్ణయం తీసుకునేటటువంటి ఒక అవకాశం అయితే కనబడుతుంది. లక్ష్మణ, థ్యాంక్ యూ సత్యనారాయణ.